అసలు ఇప్పుడు చూడండి విచిత్రం, ఎక్కడ చూసినా అశ్లీలత ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? అశ్లీలత అనేది కామన్ అయిపోయింది. అశ్లీలత అంటే ఏంటి? బూతులు, పనికిమాలి, కామానికి మనిషిని రేపే పదాలు, ఆ సినిమాలు కానీ ఇవన్నీ భయంకరంగా విచ్చలవిడిగా ఎక్కువైపోయినాయి. ఎందుకో తెలుసా? అంత్య దినాన మనుషులు ఎలా తయారవుతారు తెలుసా? లోతు దినాలు వచ్చినట్టు వస్తాయి. ఏమొస్తాయి? లోతు దినాలు జరిగిందంటే ప్రజలు కామాగ్రత కలిగిన వారే, ప్రకృతికి వ్యతిరేకంగా అంటే దేవుడు నియమించిన నియమాలకు వ్యతిరేకంగా బ్రతకడం ప్రారంభించారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నీ జీవితంలో నువ్వు సెల్ ఫోన్ కి చూడిస్తే చాలు, దేనికి అవసరంలా, ఆటోమేటిక్ గా నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా నీ జీవితంలో నువ్వు అపవిత్రత గురైపోతావు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయతగా రాకపడాలంటే ఏం చేయాలి తెలుసా? నిత్యము కూడా వాక్య ధ్యానం, నిత్యము కూడా వాక్యాన్ని వినడం అయి ఉండాలి. ఎప్పుడు